హలో అండి, దిస్ ఇస్ రేచల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేచల్ తెలుగు బ్లాగ్స్. సో చాలా డేస్ నుంచి ఒక మంచి ప్లేస్ కోసం ఎదురు చూస్తున్నాం అనమాట. వెళదాం, చక్కగా అక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసి వద్దామని చెప్పేసి. సో అలాంటి ప్లేస్కే ఇప్పుడు వచ్చేసామండి. అదొచ్చేసి జీకే హిల్ వ్యూ రిసార్ట్ అని చింతామణి నుంచి జస్ట్ ఒక 5-6 కిలోమీటర్స్ దూరంలో ఉందన్నమాట. అండ్ చాలా అంటే చాలా బాగుందండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మిగతా వీడియోస్ అన్నీ చూసి మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్. లోపలికైతే వచ్చామండి. అండ్ ముందు ఫుడ్ తిందాం, టైం వచ్చేసి 1:30 అవుతుంది కదా అని చెప్పేసి అనుకున్నాం అనమాట. మాతో పాటు మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో కొలీగ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారండి. అండ్ ఇక్కడ ఫుడ్ సిస్టమ్ వచ్చేసి మనకి బార్బిక్యూ నేషన్స్లో ఎట్లయితే బఫే సిస్టమ్ అయితే ఉంటుందో సో అట్లాగే ఇక్కడ కూడా ప్రొవైడ్ చేశారు. బోత్ నాన్ వెజ్ అండ్ వెజ్ వచ్చేసి ఇవన్నీ కూడా మనకి అరేంజ్ చేసి పెట్టారనమాట. సో ఫుడ్ వచ్చేసి యావరేజ్ అనిపించింది. పర్ పర్సన్కి ఇంత అని చెప్పేసి తీసుకుంటారనమాట. ఓకే, పర్వాలేదు. బట్ తిని కొంచెం రిసార్ట్ అంతా చూడాలి కాబట్టి అట్లా తింటున్నాము. ఐటమ్స్ చూస్తే కళకళలాడిపోతున్నాయి కదా, బట్ టేస్ట్ అంతగా ఏం బాగోలేదన్నమాట. సో అట్లాగా తింటూ ఉన్నాము. సో ఇప్పుడు నేను మీకు రిసార్ట్ మొత్తం అంతా కూడా షూట్ చేసి చూపిస్తాను. సో యాక్చువల్గా అయితే లంచ్ చేయడానికి వచ్చిన వాళ్ళు మాత్రం తినేసి వెళ్ళిపోవాలన్నమాట. రిసార్ట్ ఏమీ చూడడానికి పర్మిషన్ అయితే లేదు. బట్ మేము మాత్రం రిసార్ట్ మొత్తం అంతా కూడా చూసాం. ఎలా అంటే మాతో పాటు వచ్చిన మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్, వాళ్ళకి రిసార్ట్ మేనేజర్ చాలా క్లోజ్ ఫ్రెండ్ అంట. సో వాళ్ళని కన్విన్స్ చేసి రిక్వెస్ట్ చేసి ఇట్లా ఒక 15 మినిట్స్లో మొత్తం అంతా చూసేసి వెళ్తామని చెప్పేసి అంటే ఓకే అని పర్మిషన్ ఇచ్చారనమాట. యాక్చువల్గా రిసార్ట్లో మనీ కట్టి స్టే చేసే వాళ్ళు ఉంటారు కదా, అంటే లైక్ రూమ్స్ తీసుకొని అక్కడే ఫుడ్ తిని అక్కడే స్నాక్స్ కానివ్వచ్చు. సో వాళ్ళకి కొన్ని యాక్టివిటీస్ అయితే మొత్తం అందులోనే మనీతో పాటు వేసేస్తారు కాబట్టి సో వాళ్ళకి ఫ్రీ ఏదైనా సరే. మనకు అట్లా కాదు, ఫుడ్ తినడానికి వచ్చిన వాళ్ళం జస్ట్ తినేసి ఇక్కడ వరకే చూసేసి వెళ్ళిపోవాలన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా మేము సరే పర్మిషన్ తీసుకుందాము, చూద్దాము, ఒక 1 అవర్ ఇక్కడ స్పెండ్ చేద్దామని చెప్పేసి ఇట్లయితే మొత్తం అంతా కూడా చూస్తున్నాం. ఇందాక కొన్ని యాక్టివిటీస్ చెప్పాను కదండి. సో అవన్నీ కూడా ఇక్కడ స్టేయింగ్ చేసే వాళ్ళకి చేపిస్తారనమాట. సో లైక్ ఇండోర్ గేమ్స్ కానివ్వచ్చు, అవుట్డోర్ గేమ్స్ కానివ్వచ్చు, స్విమ్మింగ్ పూల్. దాని తర్వాత ఇక్కడ ఒక ఫోటో పెడుతున్నాను చూడండి. సో ఇందులో ఉన్నవన్నీ కూడా ఇంకా వాళ్ళకి ఫ్రీ అనమాట. ఇంతని మనీ కడితే వాళ్ళకి యాక్టివిటీస్ అని ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి ఇక్కడ బైక్ రేస్ అయితే జరుగుతుందంట. అండ్ అక్కడే కొన్ని బాతులు అవన్నీ కూడా తిరుగుతున్నాయి అనమాట. సో చాలా బాగుంది చూడడానికి. నిజంగా చాలా ప్లెజెంట్గా అనిపించింది అనమాట.
కదండి. సో ఇప్పుడు వచ్చేసి చిన్నపిల్లల కిడ్స్ జోన్కి అయితే వచ్చామన్నమాట. అండ్ ఇక్కడ కూడా చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట ఆడుకోవడానికి. సో మన నార్మల్ పార్క్లో చూసినట్టు కాకుండా చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సో ఒక్కొక్క ఐటము డబల్ ఉందన్నమాట. సో ఎలాంటి కంగారు లేకుండా చక్కగా పిల్లల్ని ఆడించుకోవచ్చు. ఇంకా నేను కూడా దియాన్షికని అలాగా కొంచెం సేపు ఆడిద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ 1:30కి వచ్చాము. అండ్ మళ్ళీ ఇంటికి వచ్చేసరికి 4 అయిందనమాట. ఆల్మోస్ట్ రిసార్ట్లోనే ఒక 2 hours అయితే ఆ రిసార్ట్స్లో రూమ్స్ చూడడానికి వెళ్తున్నామండి. అంటే నార్మల్గా అయితే అలో లేదు, మనకి అన్న వచ్చారు కదా, సో వాళ్ళకి కొంచెం మేనేజర్ తెలుసంట. ఇట్లా స్పెషల్ పర్మిషన్ తీసుకొని చూడడానికి వెళ్తున్నాము. చూపిస్తాను దా, రావాలి కెమెరామ్యాన్. బాగుంది, మంచి ఫీజు చూడండి. ప్రీమియర్ రూమ్స్, డీలక్స్ రూమ్స్ అంట. వావ్, సూపర్. సో ఇది లాస్ట్ అనమాట, ఇంకా ఫైనల్. ఇందాక మీరు చూసింది రిసెప్షన్ అనమాట. అది కూడా చాలా బాగుంది. ఎంట్రన్స్లోనే ఉంటుంది అనమాట రిసెప్షన్. అట్లా లోపలికి రాగానే ఆ రిసెప్షన్ చూసి సగం పడిపోతారు అందరూ. సో అదే అలా ఉంది కాబట్టి రూమ్స్ ఇంకెలా ఉంటాయో అని ఊహించుకొని అక్కడికక్కడే రూమ్స్ బుక్ చేసేసుకుంటారు అనమాట. సో దట్ ఈస్ ద సీక్రెట్. రిసార్ట్స్లో మేనేజ్ చేస్తారు. అండ్ రూమ్స్ విషయానికి వస్తే చాలా నీట్గా క్లీన్గా ఉన్నాయన్నమాట, చాలా బాగున్నాయి. అండ్ ఎస్పెషలీ మినీ ఫ్రిడ్జ్ ఒకటి ఇచ్చారు. అండ్ దాంతోపాటు కాఫీ, దాని తర్వాత బాత్రూంలో హెయిర్ డ్రయర్, అండ్ బాత్రూమ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి వీడియో అనమాట. సో నేను ఇది ఫస్ట్ టైం ఇట్లా రిసార్ట్స్కి రావడం. సో దట్టు మనకి వ్లాగ్ తీయాలి అని చెప్పేసి పర్మిషన్ తీసుకొని ఇట్లా వ్లాగ్ అంతా షూట్ చేస్తున్నాను. ఖచ్చితంగా మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే నిజంగా నాకు ఇంకా ఎన్నో వీడియోస్ షూట్ చేసి అప్లోడ్ చేయాలని చెప్పేసి అనిపిస్తుంది అనమాట.